సారీ 1 సెకండ్. అమ్మ హలో అమ్మ, నేను మళ్ళీ చేస్తాను ఒక 5 మినిట్స్. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత ధర్మశాలలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దేశవ్యాప్త మీడియా ప్రతినిధులంతా చూస్తుండగానే ఈ యువ ఆల్రౌండర్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్గా మారింది. కోట్లాది మంది నెటిజన్లు నితీష్ సంస్కారానికి ఫిదా అయిపోతున్నారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత మ్యాచ్ విశేషాలను పంచుకోవడానికి నితీష్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చాడు. మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో హుందాగా సమాధానాలు ఇస్తున్నాడు. అంతటా సీరియస్ వాతావరణం ఉంది. సరిగ్గా అదే సమయంలో నితీష్ మొబైల్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ వంక చూసిన నితీష్ ముఖంలో ఒక్కసారిగా మార్పు. ఎందుకంటే అవతలి వైపు నుంచి ఫోన్ చేస్తుంది మరెవరే కాదు, స్వయంగా తన తల్లి. సాధారణంగా అంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉంటే ఎవరైనా సరే ఫోన్ను సైలెంట్ చేయడమో లేదా కట్ చేయడమో చేస్తారు. కానీ నితీష్ అలా చేయలేదు. అక్కడ ఉన్న వందలాది మంది జర్నలిస్టుల వైపు చూసి ఎంతో వినయంగా, సారీ మా అమ్మ నుంచి ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ను కాసేపు ఆపేశాడు. అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి తాను ప్రెస్ మీట్లో ఉన్నానని, కాసేపట్లో తిరిగి కాల్ చేస్తానని ఎంతో మర్యాదగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. స్టార్ క్రికెటర్ హోదాలో ఉండి కూడా దేశం మొత్తం చూస్తున్న లైవ్ కాన్ఫరెన్స్ను సైతం పక్కన పెట్టి అమ్మ కాల్కు నితీష్ ఇచ్చిన రెస్పెక్ట్ చూసి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులంతా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు.